నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ బుధవారం పట్టణంలోని రఘురాం నగర్లో ఇంటింటికి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రజలకు వివరించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను 4,000కు పెంచడం, డిఎస్సి ప్రకటన, దీపం పథకం ద్వారా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ, అలాగే తల్లికి వందనం స్కీమ్ కింద ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి 13,000 రూపాయల చొప్పున తల్లులు ఖాతాలో జమ చేయడం, రైతు భరోసా ఇలా సూపర్ 6 హామీలను సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని తెలిపారు. గత వైసీపీ పాలనలో ప్రజలు పలు ఇబ్బందులు పడ్డారని, నేడు కూటమి పాలనలో ప్రజలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కన్నా వెంట నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం బాగా తల్లి దీవెన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 13,000 రూపాయలు చొప్పున అంతమంది పిల్లలకు వచ్చినాయి. నెల నెల 1వ తారీఖు పెన్షన్ వస్తుంది. అట్లాగే రైతులకు కూడా రేపు కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వెహికల్తోనే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తుంది. అట్లాగే అన్నా క్యాంటీన్ నడుస్తుంది కదా, అన్నా క్యాంటీన్ తర్వాత ఉద్యోగాలు నగాటి చేసి ఎగ్జామ్ జాబ్స్ ఇస్తున్నాం. ఇప్పటికి మన నియోజకవర్గంలో 2 సార్లు జాబ్ మేళాలు పెట్టాం. ఒకసారి ఇక్కడ పెట్టాం, ఒకసారి విద్యా కేంద్రంలో పెట్టాం. 2 సార్లు జాబ్ మేళాలు ఉద్యోగాలు. అట్లాగే రైతులకు కూడా డబ్బులు వేస్తా ఉన్నాం. మత్స్యకారు తర్వాత రోడ్లన్నీ కూడా గుంతలు పడిపోయినాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే రోడ్లన్నీ కూడా గుంతలు పోర్చడం జరిగింది. అట్లాగే మత్స్యకారులకి 20,000 రూపాయలు ఇస్తాను, 20,000 రూపాయలు చేసి, అలాగే డోక్రా మహిళలకి 28,000 కోట్ల రూపాయలు డోక్రా మహిళలకి ఇవ్వడం జరిగింది. అట్లాగే మరి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం రక్షణ లేదు ఎవరికి కూడా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు. ఎవడన్నా వైసీపీ కార్యకర్త వచ్చి ఇల్లు రాన్ చేసుకొని ఇది నాదే అంటే మీరు బయటకు తీసుకోవాల్సింది చెప్పుకునే దిక్కు లేదు. అటువంటిది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేయడం జరిగింది. తర్వాత సంక్షేమం కానీ, అంగన్వాడీ సంక్షేమం కానీ ఇవన్నీ కూడా 1 సంవత్సర కాలంలో చేసుకునే. ఇంకా ఏదైతే బాబు సూర్యుడి భవిష్యత్ గ్యారంటీలో కార్యక్రమాలు ఇచ్చామో అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం. అమరావతి రాజధాని అంటే మన ప్రాంతానికి దగ్గరలో ఉన్నాం, మనకి రాజధాని వచ్చే పరిస్థితి ఉంది. పోలవరం నిర్మాణం కానీ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 2 కూడా 2 కళ్ళతో చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీ అందరూ ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారు.